హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ తీసుకొస్తున్నాను. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు స్టాక్ ఆప్షన్స్లో అయినా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా, మరి ఈక్విటీలో అయినా, ఆర్ మీకు కమోడిటీ ఏ సెగ్మెంట్ తీసుకున్నా మీకు ఆ స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుందని చెప్పొచ్చు. మీకు 5 minutes టైం ఫ్రేమ్లో అయినా, 15 minutes టైం ఫ్రేమ్లో అయినా చాలా బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అటువంటి స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి ఇక్కడ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళని వచ్చేసరికి ఇది మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్ సెగ్మెంట్లో, నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఎనీ సెగ్మెంట్ ఇక్కడ వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మిమ్మల్ని మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మంత్లీ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీలోకి వెళ్దామా. సో ఇది ఫ్రెండ్స్, నా కామన్ స్ట్రాటజీస్ అన్నీ నేను LS Blue అకౌంట్లో చూపెడతాను. ఇది సింపుల్ ప్లాట్ఫామ్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది క్లియర్గా అర్థం చేసుకోవడానికి. సో జనరల్ ఇండికేటర్సే ఇక్కడ యూజ్ చేసేవి ఏం లేదు. మీకు ప్రతి బ్రోకర్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. అటువంటి ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మీకు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక స్ట్రాటజీ చెప్పాను, దాని కంటిన్యూస్గా ఈ స్ట్రాటజీ ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నా LS Blue అకౌంట్. ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ కొన్ని స్టాక్స్ యాడ్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ చార్ట్, ప్లెయిన్ చార్ట్ ఇది అనమాట. నేను ఇది వచ్చేసరికి పెద్దగా చేసుకుంటాను మీకు క్లియర్గా కనపడడానికి. సో డిస్ప్లే వచ్చేసరికి నైట్ మోడ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు క్లియర్ ఇండికేషన్. సో ఇది వచ్చేసరికి ప్లెయిన్ చార్ట్ అనమాట ఫ్రెండ్స్, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ లేవు, జస్ట్ మీకు ప్లెయిన్ క్యాండిల్స్ కనపడుతున్నాయి, రెడ్ అండ్ గ్రీన్. సో ప్లెయిన్ ఇండికేటర్స్, ప్లెయిన్ చార్ట్ అన్నమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి మీరు క్లియర్గా చూడండి. క్యాండిల్ టైప్ ఉన్నదాన్ని హేకినాషి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్యాండిల్ టైప్ మార్చుకుంటున్నాను, హేకినాషి క్యాండిల్ టైప్ చేంజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ చూడండి క్లియర్గా స్టెప్ బై స్టెప్. మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఫస్ట్ యాడ్ చేసుకొని 5 మూవింగ్ యావరేజ్ అండ్ టైప్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ టైప్. ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ టైప్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం యాడ్ చేసుకున్నాను, మూవింగ్ యావరేజ్, 5 మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను, అది వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్. సో కలర్ వచ్చేసరికి నేను ఇది మనకు క్లియర్గా కనపడడానికి నేను ఎల్లో టైప్ పెట్టుకుంటున్నాను. సో మనకి చూడండి ఇది రెడ్, మీకు క్లియర్గా కనపడుతుందా రెడ్. సో దీన్ని కూడా కలర్ చేంజ్ చేద్దాం మనకు కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఇది వచ్చేసరికి బ్లూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లూ అయినా కొంచెం, గ్రీన్ అయినా క్లియర్ లేదు. సో ఓకే, సో బ్లూ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఎల్లో లైన్ వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్ అండ్ ఇక్కడ ఇంకోటి మనకి ఈ బ్లూ లైన్ వచ్చేసరికి 5 మూవింగ్ యావరేజ్. సో కలర్స్ మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, మనకు క్లియర్గా కనపడడానికి, మీకు ఇక్కడ క్లియర్గా కనపడడానికి మీకు జస్ట్ నేను కలర్స్ మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్టోకాస్టిక్ మూమెంట్ ఇండెక్స్. సో స్టోకాస్టిక్ మూమెంట్ ఇండెక్స్ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో ఇవే ఇండికేటర్స్ ఫ్రెండ్స్. సో ఇది కొంచెం మీకు పెద్దగా చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ నేను యాడ్ చేసుకునే మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి క్యాండిల్ టైప్ హేకినాషి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ 5 ఎక్స్పోనెన్షియల్ అండ్ మూవింగ్ యావరేజ్ 14 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టోకాస్టిక్ మూమెంటమ్ ఇండెక్స్ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను. సో మనం ఈ స్టోకాస్టిక్ మూమెంటమ్ ఇండెక్స్లో వచ్చేసరికి పీరియడ్ చేంజ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి పీరియడ్స్లో వచ్చేసరికి 5 పెట్టుకుంటున్నాం అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ఇది 14 పెట్టుకుంటున్నాం. సో మనం బోత్ పీరియడ్ చేంజ్ చేసుకున్నాం చూడండి. సో డన్. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే ఇండికేటర్. సో క్లియర్గా చూడండి స్టెప్ బై స్టెప్. మీరు స్టెప్ బై స్టెప్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవడానికి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ట్రేడింగ్ చేసే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకైనా టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా.
సో ఇక్కడ ఇండికేటర్ చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపెడతాను. సో ఫస్ట్ ఇక్కడ స్టొకాస్టిక్ మూమెంట్ ఇండెక్స్ క్రాస్ ఓవర్ జరిగింది చూసారా, ఈ వైట్ లైన్ రెడ్ లైన్ని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది ఈ ప్లేస్లో. ఫస్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పైన క్రాస్ ఓవర్ జరిగిందంటే సేల్ పొజిషన్. సో ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో చూశారు కదా. సో బై పొజిషన్, సో ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగింది బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరగలేదు. సో మనం అటువంటి ఇక్కడ మనకు క్లియర్గా ఇండికేషన్ వచ్చినప్పుడే మనం పొజిషన్ తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బై పొజిషన్, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇది క్రాస్ ఓవర్ అయ్యాక ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ అయిన తర్వాత ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయింది చూడండి. సో బోత్ క్రాస్ ఓవర్స్ అట్ ఏ టైం, అంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్కి ఇది క్రాస్ ఓవర్ అయినప్పుడు సేల్ పొజిషన్ ఆర్ అండ్ బై పొజిషన్ తీసుకున్న ఫస్ట్ స్టొకాస్టిక్ మూమెంట్ ఇండెక్స్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ జరగాలి. బోత్ క్రాస్ ఓవర్ అయినప్పుడే మనం బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ సేల్ ఇండికేషన్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గజిబిజి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుంది, ఇక్కడ చూడండి స్టొకాస్టిక్, బట్ ఇక్కడ జరగలేదు మనకి ఇండికేటర్ సైడ్. సో మనకు క్రాస్ ఓవర్ బోత్ క్రాస్ ఓవర్ అయితేనే పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, సో చూసారా ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరగలేదు. సో బోత్ అట్ ఎ టైం క్రాస్ ఓవర్ జరుగుతూనే బై పొజిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ఈ మూమెంట్లో. సో ఇక్కడ కూడా మనకు క్రాస్ ఓవర్ కనపడుతుందిగా, బై పొజిషన్. సో బ్యాంక్ నిఫ్టీలో చూశారుగా ఫ్రెండ్స్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూపెట్టాను. సో నెక్స్ట్ ఒకసారి మనం 5 మినిట్స్లో చూపెట్టాను, 15 మినిట్స్లో కూడా చూద్దాం ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో. సో 15 మినిట్స్లో చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్పీడ్గా ఉంది. సో క్రాస్ ఓవర్ ఇక్కడ, సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరగలేదు బట్ ఇక్కడ చూడండి. సో 15 మినిట్స్ కంటే 5 మినిట్స్ బెటర్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఇండికేషన్. 15 మినిట్స్ అంత క్లియర్గా లేదు బట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్ కంటే బెస్ట్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఉంది. నెక్స్ట్ నిఫ్టీలో చూద్దాం, నిఫ్టీలో ఇది ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో. సింపుల్ ఇండికేటర్, మీకు అంత కన్ఫ్యూజ్ ఇండికేటర్ ఏం కాదు, సింపుల్ ఇండికేటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో బోత్ అంటే మనకి సిగ్నల్ ఫాల్స్ సిగ్నల్ రాకుండా మనకి బోత్ అట్ ఎ టైమ్ ఇండికేషన్స్ వచ్చినప్పుడు సేల్ ఆర్ బై పొజిషన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఇక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుంది బట్ సడన్గా పడిపోతుంది. సో ఫాల్స్ సిగ్నల్ రాకుండా మనకి ఇట్లా గజిబిజిగా లేకుండా ఇట్లా క్లియర్గా ఫామ్, ఇట్లా డౌన్ సైడ్ ఇట్లా క్లియర్గా ఇట్లా డౌన్ సైడ్ ఉంటే సేల్ పొజిషన్, ఇట్లా క్లియర్ ఇండికేషన్ బై పొజిషన్ ఇస్తే బై పొజిషన్. ఇక్కడ చూడండి సేల్ పొజిషన్ ఇచ్చింది, డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది, బోత్ ఇండికేషన్. ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి సేల్ పొజిషన్, బట్ ఇక్కడ బై పొజిషన్ ఇచ్చింది అప్ సైడ్, బట్ ఇక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు మనకి ఈ ఇండికేటర్. సో మనం ఎటువంటి పొజిషన్ తీసుకోవచ్చు, రెండు క్రాస్ ఓవర్ అయితేనే బై సైడ్ ఆర్ సేల్ సైడ్ పొజిషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ అయింది, బోత్ క్రాస్ ఓవర్ అయింది కాబట్టి ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది బట్ బై పొజిషన్ బై ఇండికేషన్ రాలేదు. సో మస్ట్ క్రాస్ ఓవర్ మాత్రం మస్ట్ కావాలి, క్రాస్ ఓవర్ అయితేనే మనం పొజిషన్స్ తీసుకోవాలన్నమాట. సో మనం ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది 5 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ ఉంది, 15 మినిట్స్ చూద్దాం ఎలా ఉంటుందో. సో 15 మినిట్స్ కూడా ఓకే పనిచేస్తుంది బట్ 5 మినిట్స్ బెటర్, ఎందుకంటే మనకు 15 మినిట్స్ అంటే లాగింగ్ అని చెప్పొచ్చు, టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పొచ్చు. మనకు డైరెక్షన్ మూమెంట్ తెలవడానికి 5 మినిట్స్ తీసుకోండి. 15 మినిట్స్ తీసుకున్నా ఓకే. చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, సేల్ పొజిషన్. బై పొజిషన్ వచ్చేసరికి సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆల్సో ఈ పొజిషన్లో కూడా క్రాస్ ఓవర్ జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి స్టొకాస్టిక్ మూమెంట్ ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరిగింది ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇట్లా బై పొజిషన్ తీసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాస్ సేల్ పొజిషన్. సో నిఫ్టీలో కూడా చూశారుగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, అండ్ ఆల్సో మన స్టాక్లో కూడా చూద్దాం, టాటా స్టీల్లో చూద్దాం ఎలా ఉందో ఇది. సో టాటా స్టీల్లో కూడా యాడ్ చేశాను, ఇవి డిలీట్ చేస్తాను. సో 5 మినిట్స్ యాడ్ చేద్దాం, ఫస్ట్ 5 మినిట్స్ చూద్దాం, 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి స్టొకాస్టిక్ మూమెంటం ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరిగింది
అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సో బోత్ క్రాస్ ఓవర్ జరిగితే అప్ సైడ్ స్టొకాస్టిక్ మూవ్మెంట్ అప్ సైడ్ వెళ్ళింది కదా క్రాస్ ఓవర్ చేసి, ఇది కూడా అప్ సైడ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు బై పొజిషన్ తీసుకోవాలన్నమాట. సేల్ పొజిషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు, క్రాస్ ఓవర్ జరగలేదు. సో ఇక్కడ తీసుకోం, ఈ ఫాల్స్ సిగ్నల్ అన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది డౌన్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా క్రాస్ ఓవర్ జరిగి డౌన్ సైడ్ వచ్చిందిగా, సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఒక క్లౌడ్ లాగా కనపడుతుంది, బాగా డార్క్లో కదా, ఇది వచ్చేసరికి ఓవర్ సేల్ పొజిషన్ అంటారు. దీన్ని వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఓవర్ బౌట్ పొజిషన్ అంటారు. అంటే హెవీగా బై చేశారు ఇక్కడ అని, అండ్ ఆల్సో ఇక్కడ హెవీగా సేల్ చేశారని ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. ఇది స్టొకాస్టిక్ మూవ్మెంటం ఇండెక్స్లో మీకు ఇలా చూపెడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇదే క్రాస్ ఓవర్ చేయాలి. స్టొకాస్టిక్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా సిగ్నల్ చూడండి, ఇది క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇది క్రాస్ ఓవర్ సిగ్నల్ ఇచ్చిందంటే మనం సేల్ పొజిషన్, సేల్ సైడ్. అయితే బై పొజిషన్ అంటే ఫస్ట్ ఇది క్రాస్ ఓవర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది క్రాస్ ఓవర్ చేసిందంటే బై పొజిషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. మీకు మరొకసారి చూపెడతాను ఏమేమి ఇండికేటర్స్ యాడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి క్యాండిల్ టైప్ వచ్చేసరికి హేకినాషి క్యాండిల్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ స్టడీలో వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ 5 అండ్ నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ 14 అండ్ ఇంకో ఇండికేటర్ వచ్చి స్టొకాస్టిక్ మూవ్మెంటం ఇండెక్స్. ఈ 3 ఇండికేటర్స్ యాడ్ చేసుకొని మీకు ఈ స్ట్రాటజీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం తీసుకొచ్చాను. 5 minutes టైం ఫ్రేమ్ మీకు బెస్ట్ టైం ఫ్రేమ్ అని చెప్పొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు నేను తీసుకొచ్చిన ఈ బెస్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీస్ మేము లైవ్లో చూసి మీ ముందుకు తీసుకొస్తుంటాము ఎనలైజ్ చేసి. సో మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇక్కడ మేము టెక్నికల్ అనాలిసిస్ చేసి టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మరి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీకు టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను తీసుకొచ్చిన స్ట్రాటజీ. ఇంకా మీకు దేని గురించి అయినా అడగదలుచుకున్నా, ఇంకా దేని గురించి అయినా డౌట్ ఉందా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.